కాదంబరి ప్రియా వరదా వామనయన వారుణీ మద విహ్వల విశ్వాధికా వేదవేద్య వింధ్యాచల నివాసిని. ఈ ఈ 74లో కూడా అంతే కదమ్మా. వరద వామనైన వారుణి మద విహ్వల, అక్కడ దీర్ఘంతో ఉంటుంది మనకి. ఒకటే నామం, వరద వామనైన వారుణి మద విహ్వల, మొత్తం అంత కలిపి ఒకటే నామం. వారుణి మద విహ్వల దీర్ఘంతో ఉన్నా కూడా మనకి ఒకటే, కలిపి ఒకటే. అది ఒకటే. విశ్వాధిక వేదవేద్య అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చివరికి దీర్ఘం ఉన్నది మనం చూసుకోవాలి. మధ్యలో ఇక్కడ కొంచెం మధ్యలో కలిపేసింది కదా వారుణి మద విహ్వల. విశ్వాధికా వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేద జనని విష్ణు మాయా విలాసిని క్షేత్రస్వరూప. ఇక్కడ మళ్ళీ మనకి రెండు విడిగా, విధాత్రి వేద జనని విష్ణుమాయ విలాసిని, వేరే వేరే 4. క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షయ వృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత విజయ విమల వంద్య వందారుజన వత్సల వాగ్వాదిని వామకేసి వహ్ని మండల వాసిని భక్తి మత్కల్పలతికా పశుపాశ విమోచని సంహృతా శేషపాషండ సదాచార ప్రవర్తిక తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా తరుణీ తాపసారాధ్య తనుమధ్యా తమోపహ చితిస్తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి పరా ప్రత్యక్షితి రూపా పశ్యంతి పరదేవతా మధ్యమా వైఖరీ రూపా భక్తమానస హంసికా కామేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞ కామ పూజిత శృంగార రస సంపూర్ణ జయా జాలంధర స్థిత ఓడ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత సద్య ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత. ఇక్కడి నుంచి చెప్పాలి కదమ్మా. నిన్నటి క్లాస్లో 83 వరకు అయ్యింది మనకి. 84లో 2వ లైన్ నుంచి ఇవాళ చెప్తానన్నారు. ఇది 100 వరకు చదివేస్తారు. నిత్య క్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశికా రూపా శ్రీకంఠార్థ శరీరిణి. ఇక్కడ కూడా దీర్ఘంతో ఒకటే నామం కదమ్మా. నిత్యా షోడశికా రూప, ఒకటే. నిత్యా షోడశికా రూప, నిత్య ఒకటి, షోడశికా రూప నిత్యాయే నమః వస్తుంది అక్కడ. నిత్య షోడశికా రూప ఒకటే, కానీ ఇక్కడ మనకి గ్యాప్ ఇచ్చారు, కానీ మొత్తం ఒకటే నిత్యా షోడశికా రూప. అదే 2 దీర్ఘాలు ఉంటాయి. నిత్యా షోడశికా రూప మొత్తం ఒకటే. ఇది ఒకటే, కానీ 2 మనకి ఇలా ఎక్కడ ఒక్కొక్క చోట అలా తప్పుతోంది, కానీ దాదాపు మనకి నిత్యా షోడశికా రూపాయే నమః వస్తుంది. నిత్యా షోడశికా. ఇది ఒక్కోసారి మనకి సహస్రనామాలు విడివిడిగా ఉంటాయి కదా. అవునవును, దాంతో చూసి మళ్ళీ అర్థంతో ఏమైనా మీరు వేరే కరెక్షన్ ఉందా అని డౌట్ వచ్చింది. లేదు, నిత్యా షోడశికా రూపాయే నమః మొత్తం కలిపి ఒకటే నామం. అది దీర్ఘం ఉంది, నిత్యాకి కూడా దీర్ఘం ఉంది కదా. దీర్ఘం ఉంది, మనకి ఏంటంటే అది విడిగా రావాలి, కానీ అది మొత్తం కలిపి ఒకటే. నిత్యా షోడశికా రూపా శ్రీకంఠార్థ శరీరిణి ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామే సనయన కుముదాహ్లాద కౌముది భక్తహార్ద తమోభేద భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచ మగోచర చిచ్చక్తిశ్చేతనా రూపా జడశక్తి జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత తత్వాసనా తత్వమయీ పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమా నిత్య యౌవన మదశాలిని మదఘూర్ణిత రక్తాక్షి మద పాటల గండభూ
చందనద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమ ప్రియా కుశలా కోమలాకార కురుకుళ్ళా కుళేశ్వరి కుళకుండాలయ కౌళమార్గ తత్పర సేవిత కుమారగణనాథాంబా తుష్టి పుష్టిర్మతిర్ధృతి శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి. ఇక్కడ కూడా లోలాక్షి కామరూపిణి ఒకటే నామం ఇచ్చారు. మాలిని హంసిని మాతా మలయాచలవాసిని సుముఖీ నళిని శుభ్రు శోభనాసురనాయిక కాలకంఠీ కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధమాత యశస్విని విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి అనాహతాబ్జ నిలయ శ్యామాభా వదనద్వయ దంశ్రోజ్వల క్షమాలాదిధర రుధిర సంస్థిత. మేడం అది త్వక్స్థ అంటే త్వాకి పక్కన క అని సౌండ్ వచ్చేలాగా చదవాలా? ఇది 98 లో సెకండ్ లైన్ అంతేనమ్మా. త్వక్స్థ అంటే అది యాక్చువల్ గా ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే కా కింద సా కింద తావత్తు లాగా అనిపిస్తుంది, అలా చదవాలి. అదొకటిను. నెక్స్ట్ ఇది ఉంది కదా 86లో సెకండ్ లైన్ ఉంది కదా, మూల ప్రకృతి అవ్యక్త అనైనా చదవచ్చా మేడం? లేదంటే ఇది ఎక్కడంటే మనకి మూల ప్రకృతి రా వచ్చిన చోట విసర్గ పెట్టచ్చు. రేఫా అంటారు మన సంస్కృతంలో, విసర్గ పెట్టి చదవచ్చు. మూల ప్రకృతికి అవ్యక్త అని చదవాలి. అదే సంధిలాగా వస్తుంది. అలాగే ఇంకొక చోటు కూడా నమ్మ ఇక్కడ ఇది మన దీర్ఘం వచ్చిన దగ్గర కూడా అనాది ఇవైనా అంతే కదా, శాంతి స్వస్తిమతి అనైనా చదవచ్చు. శాంతి స్వస్తిమతి అని చదవచ్చు. శుభ్రూహు శోభన అని చదవచ్చు. ఒక్క నిమిషం. ఇది కనకాంగద్ కేయూరా ఉంది కదా, అది కనకాంగద కేయూరా అని చదువుతామా కనకాంగద్ కేయూరా అని చదువుతామా మేడం? ఫస్ట్ లో ఉంటది కదా, కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అని చదువుతాం కదా. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. కనకాంగద కాదు, కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. ఈ 64లో సదాశివానుగ్రహద అన్నది కూడా మనం సంధిలాగా కలిపి చదివితే రెండు నామాలు కలిపి సదాశివానుగ్రహద అయిపోతుంది, లేకపోతే సదాశివ అనుగ్రహద అలా చదవచ్చు కదమ్మా. కలిపి ఇక్కడ కలిపేసే ఉంది సదాశివానుగ్రహద. అది మన నామాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే సదాశివ అనుగ్రహద అలా చెప్పుకోవచ్చు. సదాశివ అనుగ్రహద అంటే సదాశివుడు అనుగ్రహం. అదే అది సదాశివ అనుగ్రహద కలిపి మనం చదువుతాం, కానీ అర్థం చెప్పుకునేటప్పుడు మాత్రం విడగొట్టుకుని చెప్పుకోవాలి. అలాగే 69లో అంబిక అనాది నిధన. అంబిక అనాది నిధన మన అర్థం చెప్పుకునే చదివేటప్పుడు అంబిక అనాది నిధన అని చదివిన మన అర్థం చెప్పుకునేటప్పుడు విడగొట్టుకుని కూడా మనం చేసుకోవచ్చు, విడగొట్టుకుని చెప్పుకోవాలి. ఇదే ఈ రా వచ్చింది అమ్మ, మీరు ఇందాక చెప్పారు కదా, ఎక్కడొచ్చినా కూడా అక్కడది మనం విసర్గ పెట్టుకుని అవ్యక్తగా విడగొట్టుకోవచ్చు. అలా ఆకారంతో విడగొట్టుకోవచ్చు. మనకి ధ్యాన శ్లోకంలో కూడా వస్తుందండి, సింధూరారణ విగ్రహం ధ్యాన శ్లోకంలో కూడా ఎక్కడ చూసానండి. మయూఖై రహమిత్య మయూఖై రహమిత్య దగ్గర వాళ్ళు ఏం చేశారంటే కొన్ని పుస్తకాల్లో విసర్గతోటి, నా దగ్గర ఉన్న పుస్తకంలో వాళ్ళు విసర్గతోటి అలాగే కంటిన్యూ చేశారు. ఆ రాసి పక్కన కొన్ని
ముఖైకి అక్కడ మనం విసర్గ పెట్టుకుని ఆ రకారం అక్కడ అహమిత్యేవ. రకారం బదులు విసర్గ వచ్చి అకారం వస్తుంది అన్నమాట. మేడం అహమిత్యేవ. అది దాన్ని రేఫ అంటాం. రేఫ ఆ, మనం అది భక్తి భగవద్గీత ప్రియ అని చదవాలా భక్త ప్రియ అని చదవాలా మేడం? భక్తి నేను ప్రియ అడిగాను కదా. ప్రియ భక్తి ప్రియ భక్తి ప్రియ. భక్తినే భక్త కాదా? ఓకే అమ్మా, ఓకే. భక్తి అదే ఇది భక్తి ప్రియ. కొన్ని ఎలా ఉందంటే బాగా ఇంకా నా దగ్గర ఒక పాత పుస్తకం ఉంది 30 ఏళ్ల క్రితం పుస్తకం. అది ఒకసారి చూడాలి. ఎందుకంటే నేను అవి నేర్చుకున్నాను అందులో. ఇప్పుడు కొత్తగా విచిత్ర ప్రాణహరణ వారాహి అక్కడ కూడా మార్చేశారు. కానీ పాత పుస్తకంలో అంటే చిన్నప్పుడు మా నాయనమ్మ అంటే మా బామ్మగారు చదివింది చాలా. అంటే నేను బాగా చిన్నప్పటి నా 15 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి విన్నప్పుడు కూడా అది ఉంది. మరి ఎందుకో ఇప్పుడు అది అలా మారుస్తున్నారు. భక్త ప్రియ కాదు భక్తి ప్రియ అని చదవాలనే చెప్పారు, కానీ చాలా బుక్స్ లో భక్త ప్రియ అనే ఉంది. భక్తి ప్రియ అది మార్చేస్తున్నారు. ఇదొకటి మార్చారు. విశుక్ర ప్రాణహరణ వారాహి అదే కంపల్సరీ చెప్పారు. అది మీరు భాస్కర్ రాయల వారి పుస్తకంలో కూడా ఇలా ఉందన్నారు కదమ్మా నిన్న. అది భాస్కర్ రాయల వారిది కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంటే దాన్ని అనుకరించి రాశారు. పాత పుస్తకాలు కూడా ఉన్నాయి. అంటే కొత్తగా దాన్ని అనుకరించి భాస్కర్ రాయల వారి సంస్కృతంలో రాసిన దానికి మళ్ళీ తెలుగు ట్రాన్స్లేషన్ బోర్డు మంది రాశారు. అయితే కానీ అక్షరాలు లెక్క ప్రకారంగా కానీ అర్థం ప్రకారంగా కానీ చూస్తే రెండు ఏదైనా ఒకటి కరెక్టే అవుతుంది. తేడా ఏం ఉండదు అనుకుంటానమ్మా ఇక్కడ. తేడా ఉండవు. అదే నేను అదే ఇప్పుడు చెప్తాను. నేను చిన్నప్పుడు ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి అంటే నాకు 15 ఏళ్ళు అంటే ఒక 30 ఏళ్ల పై నుంచి 35 ఏళ్ల దగ్గర నుంచి నేను విన్నది అంటే మా అమ్మ చదివిన మా బామ్మగారికి అంటే ఆవిడకి 87 ఏళ్ళు వచ్చే వరకు బతికారనమాట. అంటే నేను మామూలుగా చెప్తున్నాను. ఆవిడ నా చిన్నప్పటి నుంచి అంటే ఆవిడకి 14 ఏళ్ళు వయసు ఉన్నప్పటి నుంచి ఆవిడ చదువుతున్నారంటే ఆవిడ పుట్టింది ఎప్పుడు 1914లో పుట్టారు ఆవిడ. తర్వాత ఆవిడకి 13 ఏళ్ళు 14 ఏళ్ళ వయసు అప్పటి నుంచి లలిత సహస్రనామం చదువుతున్నారు. కానీ నేను ఆవిడ చదివినదే నేను విని నేర్చుకున్నాను. మరి వాటిలో ఇలానే ఉంది. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే అందరు సామవేదం గారితో సహా అందరు అలా మారుస్తున్నారు. మరి ఇదివరకు మరి అలా లేవు. మరి నాకు అదే అనిపిస్తుంది. ఎందుకు మారుస్తున్నారో తెలియదు. అదే దానికి ఆయన ఒక చోట చెప్పారు ఏంటంటే, ఒక్కోటి ఏంటంటే యాప్ట్ గా ఉన్నది తీసుకోవడం బాగుంది అనిపిస్తది అని చెప్పారు. అంటే అది పెట్టినా ఇది పెట్టినా ఆయన ఇది కూడా చెప్తారు. కొన్ని చోట్ల అది కరెక్టే. దాన్ని అలాను తీసుకోవచ్చు ఇలాను తీసుకోవచ్చు కలకంటి కాలకంటి కూడా అదే చెప్పారు. కలకంటి అయినా తీసుకోవచ్చు కాలకంటి అయినా తీసుకోవచ్చు. మనకు కలకంటి ఇంకొంచెం అందంగా ఉన్నట్టు అనిపిస్తది అమ్మవారి రూపం తలుచుకున్నప్పుడు అని చెప్పారు. దాని అలా కొన్ని వర్డ్స్ కి ఏదైనా పర్లేదు అని చెప్పారు. దీనికి ఇది ఏమవుతుందంటే చాలా వేల సంవత్సరాల నుంచి ఉన్నది. అది ఏమవుతుందంటే మార్పులకి గురవుతుంది. కానీ మనం ఏంటంటే ఒక భావంతో చదివినప్పుడు అంటే అసలేందో అది అర్థం మారకుండా చదివినప్పుడు తప్పులేదు. ఒకటేంటంటే మనం ఏదైతే ఉందో మరీ ఇప్పుడు కొత్త ప్రింటుల్లో అయితే చాలా తప్పులు ఉంటున్నాయి అనుకోండి. కొన్ని పాత ప్రింట్లు ఉన్నాయి. నేను ఇప్పుడు అదే అనుకుంటున్నాను. 30 ఏళ్ల క్రితం పుస్తకం పైనది అది మళ్ళీ చూసి రాద్దాం అనుకుంటున్నా నేను. ఎందుకంటే అది స్తోత్రం ఒకటి నామాలు ఒకటి మళ్ళీ చూసి ఒక నోట్స్ లా రాస్తే కరెక్ట్ గా అది ఉంటాయి. ఇప్పుడు కొత్త ప్రింట్లు వస్తున్నాయి చాలా. నేను మొన్న రీసెంట్ ప్రింట్ లో చూస్తే అన్ని తప్పులు ఉన్నాయి. మరీ ఎక్కువ తప్పు. ఇప్పుడు ఇలాంటివి ఉంటాయి. కొన్ని అర్థాలు మారవన్నమాట. సుమేరు శృంగ మధ్యస్థ అని కొన్ని దాంట్లో సుమేరు మధ్య శృంగస్థ అని అది ఎలా చదివిన సంస్కృతంలో కొన్ని ఏంటంటే అటుది ఇటు చదివిన కొన్ని అర్థం మారదన్నమాట. ఎలా చదివినా పర్లేదు. కాకపోతే ఏంటంటే మనకి ఒత్తులు దీర్ఘాలు అవి బాగా చూసుకోవాలి సాధ్యమైనంత వరకు. ఒకటి ఏంటంటే మనం పాతవి చదువుతున్నప్పుడు ఏంటంటే అనుమానాలు ఒకటి పెట్టుకోకూడదు. మన అనుమానాలు ఇప్పుడు ఏమైపోయిందంటే యూట్యూబ్ లో రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్పేస్తున్నారా, కన్ఫ్యూజన్ స్టేజ్ వస్తుందా, మొత్తం అంతా మానేయాల్సి వస్తుంది చదవడం. అందుకని అదేంటంటే అనుమానం అయితే పెట్టుకోకూడదు. మనం మెయిన్ ఇదేంటంటే ప్రాణాక్షరాలు సరిగ్గా పలకాలి, దీర్ఘాలు సరిగ్గా పలకాలి. ఇదొక్కటి మనం పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు మన పాత పుస్తకాలు ఏమున్నాయో అది చూసినప్పుడు ఉంటాయి.
మనకి పాత ప్రింటుల్లో దాదాపు ఎక్కువ. ఇప్పుడు ఏమైపోయిందంటే తెలుగులో చాలా అక్షరాలు తీసేస్తున్నారు. ప్రింటింగ్ ఏం చేస్తున్నారంటే ఆ ప్రూఫ్ రీడింగ్ చేసేటప్పుడు కూడా మళ్ళా వాళ్ళు సరిగ్గా చూడట్లేదు, తప్పులు ఉంటే ఉండని లేదు అన్నట్టు ప్రింటింగ్ లో దొరికిపోతున్నాయి అన్నమాట. ఓకే. ఇది లోలాక్షి కామరూపిణి ఒకటేనా మేడం నామం, లేదంటే రెండు నామాల? లోలాక్షి ఒక నామమా, కామరూపిణి విడివిడి నామాలా, లేకపోతే కలిపే నామాలా? అవి కలిపే ఉంటుంది. అదే ఎక్కడో ఒక్క చోట అట్లా మనకి తేడా ఉంది కానీ దీర్ఘాలు వచ్చిన చోట మన లోలాక్షి కామరూపిణి అది మొత్తం ఒకటే నామం. ఒకటే. అంటే విడివిడిగా చదవకూడదు. లోలాక్షి కామరూపిణి అని చదివేయాలి చదివినప్పుడు. లోలాక్షి కామరూపిణి. అందుకనే అది కలిపి ఉన్నప్పుడు కలిపి చదివేస్తే మనకి అక్కడ తేడా రా. అదే మేము విడివిడిగా నోట్ చేశాను. ఇవి ఇలా మన ప్రాక్టీస్ మీద కొన్ని ఇది వస్తూ ఉంటాయి. అదే అందుకే మిమ్మల్ని ఒకసారి నవరాత్రుల్లో చదవమన్నారు. కొంచెం డౌట్స్ ఉంటే తెలుస్తుంది కదా. అది ఇది ఒకటి ఉంది కదా మేడం, పంచవక్త్ర అస్థి సంస్థిత అని చదువుతామా? 105 లో సెకండ్ లైన్ ఉంది కదా. పంచవక్త్ర కాకి కూడా దీర్ఘం ఉంటది, అస్థి సంస్థిత. అది విడగొట్టుకుని పంచవక్త్రాస్థి సంస్థిత అన్నప్పుడు దాన్ని మళ్ళీ విడగొట్టి మన అర్థం తీసుకున్నప్పుడు పంచవక్త్ర అస్థి సంస్థిత. కానీ ఇక్కడ పంచవక్త్రాస్థి సంస్థిత చదివేటప్పుడు మాత్రం పంచవక్త్రాస్థి సంస్థిత అనే చదవాలి. కానీ మన అర్థం తీసుకునేటప్పుడు పంచవక్త్ర అస్థి సంస్థిత అని మన అర్థాలు చెప్పుకునేటప్పుడు అది చెప్పుకోవాలన్నమాట. అస్థి అంటే మనకి ఇక్కడ ఎముకలు లోపల అది వస్తుంది. పంచవక్త్ర అస్థి సంస్థిత. అలా అర్థాలు చెప్పుకునేటప్పుడు కొన్ని మనం విడగొట్టుకుని చెప్పుకోవాల్సి వస్తుంది. చదివేటప్పుడు కూడా కొన్ని విడగొట్టి చదివినా కొన్ని కలిపి చదవాల్సి వస్తుంది. మనకి నా దగ్గర పుస్తకంలో ఎలా ఉందంటే పంచవక్త్ర అని ఇలా మధ్యలో సింబల్ అది ఇచ్చినప్పుడు మళ్ళీ ఆకి మాత్రం మళ్ళీ చదువుతాము. పంచవక్త్ర దీర్ఘమిస్తాం, అస్థి సంస్థిత. అది ఆ సింబల్ ఇచ్చినప్పుడు మనం అక్కడ అలా చేసుకోవాలన్నమాట. కానీ అదంతా కలిపి ఒకటే నామము. ఇది మేడం 178 లో ఫస్ట్ లైన్ ఉంది కదా, సువాసన్యర్చన ప్రీత ఆశోభన అని చదువుతామా, లేకపోతే శోభన అని చదువుతామా? అది నామము ఇక్కడ 178 లో ఫస్ట్ లైన్ లో సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధమానస అని చదవాలి. ఇక్కడ కాదు, శోభన అని చదవకూడదు. కానీ కొన్ని దాంట్లో ఏమి ఇచ్చారంటే విడిగా 1000 నామాలు ఇచ్చిన దాంట్లో ఆశోభన అని కొన్ని బుక్స్ లో. కానీ ఏం చెప్తారంటే అలా చెప్పినా ఇలా చెప్పినా ఒకటే అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే శోభన శుద్ధమానస. శోభన అంటే మనకి ఏ అర్థం తీసుకోవాలి అంటే శుభం అనుకుంటా అండి. శోభన అంటే శుభం కావచ్చు. శుభం నేను అనుకుంటా, శుభం కావచ్చు. శోభన సువాసిన్యర్చన ప్రీత శోభన అంటే శుభం అనే వస్తుంది. ఒక్కోసారి మన సంకల్పంలో కూడా చెప్పేటప్పుడు శోభన గృహే అంటాం అన్నమాట. అంటే మనకి శుభాలు జరిగాయి ఇది అని అన్నమాట. శోభన చదవచ్చు, చదవాలంటే ఆశోభన అయినా చదవచ్చు, శోభన అయితే మళ్ళీ అశుభం చదవచ్చు అని ఇచ్చారు. నేను అది ఎక్కడో కూడా నేను చూసాను. అది కానీ అశోభన కాదు, ఆశోభన అని ఇచ్చారు వాళ్ళే ఇవ్వడం. ఆశోభన అంటే మళ్ళీ అది నెగటివ్ మీనింగ్. ఆశోభన అయితే రెండో ఇచ్చారండి. అంటే ఆవులో ఓకే మేడం, ఇవే డౌట్స్, అందుకే ఒకసారి మిమ్మల్ని చదవమన్నాను ఇవాళ. ఇక ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, నేను చూస్తున్నాను. శోభన వచ్చినప్పుడు ఆశోభన అని చదవచ్చు. కానీ అది ఎక్కడంటే నారాయణ భట్టు వారి రాసిన దాంట్లో ఆశోభన అని ఉన్నా కూడా ఇది మార్చుకోవాల్సిన అవసరం లేదు అని ఇచ్చారు. ఇప్పుడే నేను అది మార్చుకోవాల్సిన అవసరం లేదు. మన శోభన సిద్ధ మానస ఆశోభన చదువు. మళ్ళీ అశోభన అంటే మళ్ళీ నెగటివ్ మీనింగ్. ఆశోభన అని చదవాలి ఇచ్చారు. అంటే ఆవులో రాయమన్నారు. ఇట్లా
మనకి ఏంటంటే మన పాఠ్య పుస్తకాలు కలిపి చదివినప్పుడు కలిపి చదివేసుకోవాలి. శోభన, శుద్ధ మానస అని చదివేసిన అదేంటంటే ఇట్లా కొంచెం విడదీసి అర్థాలు చెప్పేటప్పుడు అది కొంచెం అలా చెప్తున్నారనమాట. మనమేమి ఇక్కడ అర్థాలు చదివేటప్పుడు ఇలా చదివేసుకోవచ్చు. దాన్ని అర్థం చేసుకునేటప్పుడు విడగొట్టి అర్థం చేసుకో. 46లో రాగమదన అని కొన్నిటిలో ఉంది మేడం, రాగమదని అని చెప్పారు. మామూలుగా అయితే బుక్స్ లోనేమో రాగమదన అని ఉంది. ఏదైనా పర్లేదా? ఏదైనా పర్లేదు. మన కొన్ని అంటే అందుకని మన రాగమదన, మదశాలిని, రాగమదని, మదశాలిని అన్నా కూడా పర్లేదు. ఎందుకంటే అది అర్థం ఏమీ మారదు. ఓకే. రాగమదన, నిర్మద, మదనాశిని. చాలా వరకు రాగమదన అని ఉంటుంది, ఎక్కడో రాగమదని అని. అంటే చదువుతూ రాగమదని అని చదివారు. చదివినప్పుడు చాగంటి గారు అనుకుంటారు. నీరాగ, రాగమదని, నిర్మద, మదనాశిని అని చదివారు. రాగమదన అదే ఇప్పుడు ఒక్కో పుస్తకంలో ఒక్కోలాగా ఉన్నప్పుడు అది ఏం అర్థం మారదు. అర్థం మారినంత వరకు మనం అలా చదివినా పర్వాలేదు. మరి అర్థాలు మారేంత తప్పులు చదవకూడదు. అది చిన్న చిన్నవే మనకి ఇవి వస్తుంటాయి. కాకపోతే ఏంటంటే మనం పాత పుస్తకాలు పెట్టుకుని పాతవి వింటున్నప్పుడు మాత్రం మనం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అరవింద ఒకసారి 98 శ్లోకం చదవా? విశుద్ధ 98 శ్లోకం. విశుద్ధ 98 కాదు, 97 లో సెకండ్ లైన్. 97 లో సెకండ్ లైన్ ఒకసారి. 97 లో సెకండ్ లైన్ మేడం. విశుద్ధి చక్ర నిలయ. ఇక్కడ కూడా అంతే, విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన. అక్కడ మళ్ళా మనం విడగొట్టుకున్నప్పుడు మన అర్థం చెప్పుకునేటప్పుడు విశుద్ధి చక్ర నిలయ ఆ రక్తవర్ణ త్రిలోచన వస్తుంది అనమాట. కానీ ఇక్కడ మనం చదివేటప్పుడు మాత్రం రక్తవర్ణ అంటే కలిపేసి చదివేసుకోవాలి అనమాట. విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన. దాన్ని విడగొట్టినప్పుడు ఆ రక్తవర్ణ త్రిలోచన అని వస్తుంది. ఇలాంటివే మనకి. కానీ రక్తవర్ణ త్రిలోచన అని చదివినా కూడా అక్కడ ఏం మానదు. అదే సంధి విడగొట్టినప్పుడు అయితే మారట్లేదు. కానీ కొన్ని కొన్ని మీనింగ్స్ ఇలా విశుక్ర ఇది ఉన్నప్పుడు కొన్ని కొన్ని కంపల్సరీ చెప్పారు. ఇక్కడ ఇది పుస్తకం ఉంది, నేను అదొకటి తీయాలి. నేను ఇంటికి వెళ్ళాను. ఇంకా నేను వెళ్ళిన వారం పడుతుంది. వెళ్ళిన తర్వాత 30 ఏళ్ల క్రితం పుస్తకం. అది ఏదో జీర్ణావస్థలో ఉంది. షేర్ చేస్తే మేము అందరం నోట్ చేసుకుంటాం. అది 91 శ్లోకంలో కూడా తత్వమయిలో 3 నామాలు వస్తాయి. తత్వమయి 3 నామాలేనండి. తత్వమయిని 3 నామాలుగా మనం నామావళి చూస్తే 3 నామాలుగా ఉంది. తత్వమయి పంచకోశాంతర. ఆ తత్వమయిని ఎలా విడగొడతారమ్మా? తత్వం ఐ అంతేనా? తత్వమయి అది మనం విడగొట్టి మనం ఎక్కడ అంటే అర్థం చెప్పుకునేటప్పుడు విడగొట్టు. అదే నామాలు ఇచ్చినప్పుడు తత్వం ఐ అని ఒక దగ్గర ఇచ్చారు. తత్వం ఐ. ఇంకొక చోటేమో తస్మై త్వం ఆర్ తుభ్యం అయ్యై అని 2 రకాలుగా ఇచ్చి దానికి ఏదో ఇచ్చారు సామవేదం అయినా. అంటే అవన్నీ స్తోత్రంగా కాకుండా విడివిడిగా నామాలుగా చదివినప్పుడు మనం దాన్ని విడగొట్టుకుంటాం. అదే నామాలప్పుడే ఆ ఎక్స్ప్లెనేషన్ ఏదో ఇచ్చారు. మా 3 నామాలు అలా వస్తుంది అనమాట. తస్మై తుభ్యం అట్లా విడగొట్టి వస్తాయి అన్నమాట. నేను ఆ చీర మీద రాసేటప్పుడు కూడా ఎంత చదివినా ఎక్కడో అక్కడ రాసేటప్పుడు వస్తూనే ఉంటాయి. మీరు అలా అన్నారనే మేము మీ క్లాస్ లో జాయిన్ అయ్యి మీతో ఒకసారి చెప్పించుకున్నాను. అన్నిసార్లు రాసండి, చాలా బుక్స్ చూసుంటారు కదా మీరు. అది ఒకసారి 112 లో సెకండ్ లైన్ ఉంది కదా మేడం, అగ్రగణ్య అచింత్య రూప అనే చదవాలి కదా. చింత్య రూప అంటే మళ్ళీ నెగిటివ్ మీనింగ్ వస్తుంది కదా. అచింత్య రూప అని
ఆహా, ఆ, అంటే కదా అది? ఇక్కడ విడగొట్టుకున్నప్పుడు ఇక్కడ అలా కూడా వస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే కలిపి చదివేస్తే దీర్ఘం. నెగటివ్ మీనింగ్ రాదు. ఆ, అగ్రగణ్య అగ్రగణ్య అంటే అంటే కలిపి చదివితే నేటివ్ మీనింగ్ రాదు. అది ఎప్పుడంటే ఆ, మనం అర్థాలు చెప్పుకునేటప్పుడు కొంచెం మనం వీడగొట్టుకుని అర్థాలు చెప్పుకునే చదివేటప్పుడు అవునవును. మాత్రం కలిపి చదువుకోవాలి. అంటే వీళ్ళు ఆల్రెడీ అగ్రగణ్యాకి దీర్ఘం ఇచ్చారు కాబట్టి ఆ సింబల్ కి మళ్ళీ దీర్ఘం ఇవ్వాలంటే కొంచెం ఎక్కువ సాగదీయాలి. కలిపి చదివినప్పుడు అగ్రగణ్య చింత్య రూప అని చదవాలి. అగ్రగణ్య చింత్య రూప అని కొంచెం మనం ఎక్కువ చదువుకోవాలి. సాగదీయాలి. ఆ, అది గూడ గుల్ఫ అన్నది గూడ గుల్ఫ అని చదువుతాం మేడం. ఇందాక మీరు చదివారు కదా గూడ గుల్ఫ అని చదువుతాం. ఫా అన్న సౌండ్ చదవచ్చా లేకపోతే ఫా? గూడ గుల్ఫ. యాక్చువల్గా అదే నాకు మామూలుగా ఏంటంటే ఒతుప్పా అని పలుకుతామా, కానీ నేను ఈ మధ్య విన్నది ఏంటంటే ఇంకొక మనకి పొద్దునపూట ఒక సంస్కృతం టీచర్ వస్తారు. అంటే ఆవిడ నార్త్ వైపు చదివేటప్పుడు ఏంటంటే పా అని చదువుతారు. గూడ గుల్ఫా అని చదువుతావు. అది ఫల్ అంటే మనం అవును ఫల్ అని చదువుతాం. అంటే ఈ ఈ ఈ నాలిక ఈ ఈ పెదాలు వచ్చి పలికి పలకకుండా అంటే గూడ గుల్ఫా అనే ఒకటి, గూడ గుల్ఫా అంటే మళ్ళీ అక్కడే ఈ పలకడంలోనే అఫా అంటే అది ఇంగ్లీష్ లాగా వస్తుంది. గూడ నేను మొదట గుల్ఫా అని ఇక్కడ చూడండి, ఈ రెండు పదాలు పలికి గూడ గుల్ఫా గూడ గుల్ఫా గూడ గుల్ఫా అంటే అక్కడ చిన్న సూక్ష్మం అన్నమాట. ఇక్కడ గూడ గుల్ఫా అన్నప్పుడు ఈ పదం కలుస్తుంది. గూడ గుల్ఫా అన్నప్పుడు కింద దంతాలకి కింద పదం కలుస్తుంది అన్నమాట. అంటే చిన్న చిన్న అంటే అది చాలా సూక్ష్మంగా ఇలా ఉంటాయి. 2 days బ్యాక్ వరకు అయితే గూడ గుల్ఫా అనే చదివేదాన్ని నేను. మొన్నే విన్నాను ప్రవచనంలో గూడ గుల్ఫా కాదు ఫా అన్న వర్డ్ అనేది అసలు ఆ లెటర్ అన్నది తెలుగులో కానీ సాంస్క్రిట్ లో కానీ లేదు. ఫా అని చదువుతాం కదా, అందుకని పలకాలి. ఇప్పుడు చూడండి గూడ గుల్ఫా అంటే గూడ గుల్ఫా అన్నప్పుడు హా అనేది అందులో కలుస్తుంది అనమాట. అది కలవాలి. అది మరి ఇంగ్లీష్ లో ఏంటంటే ఎఫ్ 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 అంటే ఈ దంతాల కింద ఈ కింది పెద కలిపితే ఫా అని. అలా కాకుండా రెండు పదాలతోటి కలిపి గూడ గుల్ఫా. అందుకని ఇది ఒక సంస్కృతాన్ని కూడా నేను నెక్స్ట్ వారం నేను పెట్టిద్దాం. అంటే ఏ అక్షరాలు ఎక్కడ పలుకుతాయి అనేది నేను ఆవిడని రమ్మంటాను. రమ్మని నేను ఆవిడ చెప్తుంటే నేను తెలుగులో మళ్ళీ నేను మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. ఇది ఇక్కడ ఈ పాని కూడా అమ్మా ఇలా వచ్చినప్పుడు ఎప్పుడు వీలైనంత వరకు ఎఫ్ సౌండ్ రాకుండా చదవమన్నారు. కానీ ఎఫ్ ఎప్పుడు వస్తుందంటే ఒక సంస్కృతం అన్న దాంట్లో విన్నాను నేను. అది విసర్గ వచ్చి పక్కన పా ఉంటుంది చూడండి అమ్మా, అప్పుడు కలిపినప్పుడు ఎఫ్ సౌండ్ వచ్చేలాగా వస్తుంది ఆ విసర్గ పలకడం. అది ఇప్పుడు నేను చెప్పింది ఎలా పలకాలంటే రెండు పెదాలు కలవాలి. గూడ పా అన్నప్పుడు పా. ఇప్పుడు పా అంటే ఆ పాకి ఈ పాకి తేడా చూడండి. ఫా ఫా అన్నప్పుడు కింద దంతాలతోటి ఫా అని పలుకు. ఏంటంటే రెండు పెదాలు మూసి ఫా 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 అంటే ఫా అని వచ్చినప్పుడు అందులో హా చేరుతుంది. ఆ విసర్గ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆ విసర్గ ఫా అట్లా అంటే ఫహా అని పలకుండా ఫా అంటే అందులో కలిసి అంటే ఇది చాలా సూక్ష్మంగా పట్టుకోవాలన్నమాట ఈ శబ్దాన్ని. వాళ్ళు 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్పినప్పుడు ఇందాక రకారంది చెప్పారు చూడండి అమ్మ, అదొకటి చెప్పారు. ఆ విసర్గ తర్వాత మనం ఆ ఉన్నప్పుడు కలిపితే రకారం వచ్చేస్తుంది, లేకపోతే ఆ విసర్గ ఆ విడిగా చదవడం. ఇప్పుడు ఫలము అంటాం. ఫలము ఇప్పుడు పా హా అన్నప్పుడు మనకి అందులో హా అనేది కలుస్తోంది చూడండి. అవునవును. హా అన్నప్పుడు హా కలుస్తోంది అక్కడ. అప్పుడు ఏంటంటే ఫలము అలా కాకుండా ఫలము అనేది వేరే మళ్ళీ మారిపోయింది చూడండి. ఫలము అన్నప్పుడు పాల హాకారం ఈ రెండు పెదాలు మూసి వస్తుంది. మళ్ళీ మన ఫా అన్నప్పుడు ఫాక్స్ అంటాం అనుకోండి, ఇంగ్లీష్ లో నేను మామూలుగా చెప్తున్నా. ఫాక్స్ అన్నప్పుడు ఈ దంతాలతోటి కింద పెదవ కలుస్తుంది. కానీ మనం ఇక్కడ పలికేటప్పుడు ఈ రెండు మూసుకుని పలుకుతున్నాము. ఇది
అంటే అంటే ఇప్పుడు ఫలము అంటాం కదా మామూలు ఫ్రూట్స్ ని అది ఫలము అనకూడదన్న అమ్మ, ఫలము మన అదే ఇప్పుడు అదే చెప్తున్నా నేను. కింద పెదవుతోటి కింద దంతాలతోటి కలపకూడదు మనం. ఫలము అంటే 2 పెదాలు మూసుకుని ఫలము అన్నప్పుడు పాల హకారం చేరుతుంది. ఫలము మీరు అది పలికి చూడండి. ఫలము అంటే మళ్ళీ అలా కూడా కాదు. దాన్ని ఎలా పలకాలంటే ఫలము అంటే పా మూసుకుంటుంది. మామూలు మొదటి పా. ఇది హా అంటే అందులో హా చేరుతుంది చూడండి. అది చాలా సూక్ష్మంగా పలకాలి. అది ప్రాక్టీస్ మీద వస్తుంది. అది ఇంకోటి 190 లో ఒక శ్లోకం ఉంది చూడు, శిరస్పిట చంద్రనిభ ఫాలస్తేంద్రు ధనుప్రభ. అది ఎలా? ఫాలస్తేంద్రు అని కూడా కాకుండా ఫాలస్తేంద్రు మళ్ళీ మూసుకోవాలి. ఫాలస్తేంద్రు ధనుప్రభ ఇది చాలా సూక్ష్మంగా గ్రహించాలి. ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. ఫాలస్తేంద్రు అనకూడదు. ఇక్కడ చూడండి అది ఫాలస్తేంద్రు అనకూడదు. 2 పెదాలు మూసుకుని ఫాలస్తేంద్ర అంటే పాల హకారం చేరాలి. ఫాలస్తేంద్ర అంటే ఇది చాలా ప్రాక్టీస్ మీద. ఇది ఈ అక్షరం కరెక్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. ఫస్ట్ పానేమో 2 పెదాలు కలిపి ఒత్తుతో పలకాలి ఫాలస్తేంద్ర అని. ధనుప్రభ దగ్గర మాత్రం ఆ విసర్గకి ఎఫ్ సౌండ్ వస్తుంది. ధనుప్రభ అది ఆవిడ్ని రమ్మనండి. సంస్కృతం వాళ్ళు ఇంకొంచెం ఆవిడ ఇంకా బాగా. ఆవిడ నేను వచ్చే వారం పిలుస్తాను. ఆవిడ ఏంటంటే మనకి ఈ పెదాలు అంటే ఓష్టం అంటాం అనమాట. ఓష్టంతో పలికేవి, దంతాలతో పలికేవి, నాలుకతో పలికేవి ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? యాక్చువల్ గా సంస్కృతంలో ఇది దానికి సూత్రాలు కూడా ఉంటాయి అన్నమాట. అది కొంచెం ఆవిడ చేత నేను చెప్పిస్తాను. ఆవిడ బాగా చెప్పారు. ఒకసారి అంటే హిందీలో జరిగే దాంట్లో నేను చెప్పించాను ఆవిడ చేత. సరే ఆవిడ నెక్స్ట్ వీక్ నేను పిలుస్తాను. చెప్తారనమాట. ప్రతిభాచార్య గారు. ఆవిడ సంస్కృతం టీచర్. సూపర్. ఆవిడ రోజు పొద్దున పూట హిందీలో లలిత సహస్రనామానికి వస్తారు. ఆవిడని ఒకసారి చెప్పమంటే బాగా చెప్తారు. అంటే అప్పుడు తెలుస్తుంది మనం ఎక్కడి నుంచి ఏం పలుకుతున్నాము. ఆ పలికే ప్రదేశాలు ఉంటాయి కదా, అవి మనకి 72,000 నాడులతోటి కనెక్షన్ ఉంటుంది. అంటే అది మళ్ళీ నేను చెప్తాను. ఆవిడేమో ఇవి చెప్తారు, నేను అవి చెప్తాను కలిపి. అందుకనే చాలా అంటే ఇది చేయాల్సిన ఇది ఉందన్నమాట. అంటే తెలుసుకోవాల్సిన ఇది ఉంది. ఎందుకంటే మనం అన్ని పోతున్నాయి. సంస్కృతం ఏంటంటే సిస్టమాటిక్ లాంగ్వేజ్. అది సంస్కృతం వస్తే సంస్కృతము నేర్చుకోవడం అంటే కరెక్ట్ గా మనము చెప్పేవాళ్ళ నుండి కరెక్ట్ గా మనం ఫాలో అవుతే తొందరగా వస్తుంది. ఆ గ్రామర్ అంతా ఫాలో అవుతాయి. కాకపోతే మన శ్లోకాలు స్తోత్రాలు అన్ని సంస్కృతంలో ఉంటాయి కాబట్టి దేవుడికి సంబంధించింది అది దేవపాఠ. కానీ అందరూ ఏమంటున్నారంటే కొంతమంది తెలియని వాళ్ళు అది మృత భాష, ఇప్పుడేముంది అదేంటి అని మాట్లాడే వాళ్ళని నేను విన్నాను. అమ్మా సాంస్క్రిట్ యూట్యూబ్ లో ఉన్నాయి కదా అవైలబుల్ బేసిక్స్ నుండి అని. అలా చూసుకోవడం మనకి మంచిగా ఇప్పుడు ఎన్ని దొరుకుతున్నాయో యూట్యూబ్ లో చక్కగా ఉపయోగించుకుంటే చాలా చక్కగా నేర్చుకోవచ్చు. ఫాలో అవుతున్నానమ్మా. అంటే లలిత సహస్రనామం చదివి బాగా మిస్టేక్స్ వస్తున్నాయి కదా, అది నేర్చుకుంటున్నాను. సో దానిలో చెప్పారు సాంస్క్రిట్ వస్తే 120 లాంగ్వేజెస్ వస్తాయి, చాలా ఈజీగా ఉంటది అనేసి చెప్పారు. జర్మన్ నేను మొన్నే చెప్పాను. విశ్వగ్రాస అని మనకి లలిత సహస్రనామాల్లో ఉంది. గ్రాసము అంటే ఏంటి? ఆహారం. మరి ఇంగ్లీష్ లో కూడా గ్రాసరీ అంటారు కదా, పదార్థాలు గ్రాసరీ. మళ్ళా గడ్డిని కూడా గ్రాస్ అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది? అది గ్రాసాలోంచి వచ్చి ఇలా మనకి ఉన్నాయి. అందుకే మనం ఎంత నేర్చుకోగలిగితే
మనకి అసలు జీవిత కాలం సరిపోదు ఎన్నో. కాకపోతే ఏంటంటే మనం కనీసం సంస్కృతం బేసిక్స్ అన్నా నేర్చుకుని శ్లోకాలు చదువుకుంటే తప్పు లేకుండా చదువుకుంటూ వాటిని చదువుకుంటూ ఉంటే కూడా ఒకటి మన అదృష్టం ఏంటంటే మన భారతీయ భాషలన్నీ కూడా సంస్కృతంలోంచి పుట్టాయి కాబట్టి చాలా తెలుగులో కూడా చాలా వరకు సంస్కృత పదాలు ఉన్నాయి. మనం మాట్లాడేదంతా ప్యూర్ తెలుగు, శుద్ధమైన తెలుగు కూడా కాదు. సామవేదం గారు చెప్తారు లలితా సహస్రనామాన్ని ఆయన ఎవరు ఆదినారాయణ భట్ గారు హరికథా పితామహులు ఆయన అచ్చమైన తెలుగులో రాశారు కాదు, అసలు మనకు అర్థం కాదు. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మనం వాడే తెలుగులో చాలా వరకు సంస్కృత పదాలు కలిసి ఉన్నాయి. కాకపోతే 53వ నామం లైన్స్ ఉన్నాయి కదా, అందులో మాహేశ్వరి ఉన్నారు కదా నామము. అలాగే ఇందులో మహేశ్వరి అన్న నామం ఉంటది కదా 1:44లో సెకండ్ లైన్. మహేశ్వరి ఒకటి, మాహేశ్వరి ఒకటి. అంటే రెండిటికి దగ్గరే కదా, ఆకారం ఒకటే కదా. డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఒకసారి మా వారు కనుక్కోమన్నారు. ఇది లాస్ట్ లెసన్ అయిపోయింది కదా, నేను లేను కదా 53 శ్లోకంది. ఒకసారి చెప్పండి, అది ఎన్నో శ్లోకం చెప్పండి. 53 లైన్ లో సెకండ్ది మాహేశ్వరి. సెకండ్ లైన్ లో ఫస్ట్ దండి మాహేశ్వరి. 144లో సెకండ్ లైన్ మహేశ్వరి అని వస్తది కదా. ఆకారం ఒక్కటే కదా అక్కడ తేడా, ఒకటి మాహేశ్వరి ఒకటి మహేశ్వరి. ఒక్కటే నిమిషం ఉండండి. ఒక్క నిమిషం. ఇది ఏంటంటే మనం ఇలా తర్కించుకుంటూ వెళ్తే మనకి ఏమవుతుందంటే డౌట్స్ తీరుతాయి. టైం పట్టినా కూడా మనకి డౌట్స్ తీరుతుంది. ఇక్కడ మనకి ఈ లోపల 101 నుంచి ఎవరైనా చదువుతూ ఉంటే కంప్లీట్ అయిపోతుందేమో పారాయణ కూడా. ఒకటి నేను చదవనా? చదవండి. 101. కళారాత్రయాది ఇదే ఇక్కడి నుంచేనా? కాళరాత్ర్యాది శక్య. ఓకే. కాళరాత్రయాది శక్తౌగ వృథ స్నిగ్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిణ్యంబా స్వరూపిణి మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాదికాయుధోపేత డామర్యాది వీరావృత రక్తవర్ణ మాంసనిష్ట గూఢాన్న ప్రీత మానస సమస్త భక్త సుఖద లాకిన్యంబా స్వరూపిణి స్వాదిష్టానాంబుజగద చతుర్వక్త మనోహర శూలాబ్జాయుధ సంపన్న పీఠవర్ణాతి గర్విత మేధోనిష్ట మధుప్రీత వందిన్యాది సమన్విత దదన్యాసక్త హృదయ కాకినీ రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్త్ర అస్థి సంస్థిత
అంకుశాది ప్రేరణ వరదాది నిషేవిత ఉద్బోధనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిత్రానైక రసిక హాకిని రూపధారిణి సహస్రదళ పద్మాస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వోదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వధామతి మేధ శృతి స్మృతి రనుత్తమ. కంటిన్యూ చేయనా అండి బాపిరాజు గారు? హలో ఉన్నారా బాపిరాజు గారు? చెప్పండి మేడం. మేడం చెప్పండి. అదే ఇప్పుడు పారాయణ మీరు చూసే లోపల ఏదో కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా, 110 వరకు చదువుతున్నారు దేవసేన గారు, కంటిన్యూ చేయనా అని అడుగుతున్నారు. కంటిన్యూ చేయండి. ఇంకో చోట మీరు మహేశ్వరి ఎన్నో నామం అది? 140 ఒక్క నిమిషం. 144లో సెకండ్ లైన్ లో ఫస్ట్ నామం మహేశ్వరి. 145లో ఫస్ట్ లైన్ అది. ఓకే ఓకే. 145లో ఫస్ట్ లైన్ మహేశ్వరి. ఓకే, మీరు ఇది కంటిన్యూ చేయండి. దేవసేన గారు కంటిన్యూ చేయండి. 111 నుంచి కదా మొదలు, పుణ్యకీర్తి దగ్గర నుంచి కదా. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్య శ్రవణ కీర్తన పులోమజ చిత బంధమోచని బంధురాలక విమర్శ రూపిణి విద్యా వ్యదాది జగత్ ప్రసూ సర్వవ్యాధి ప్రసవని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చించ రూప కలి కల్మష నాశిని కాత్యాయని కాళహంత్రి కమలాక్ష నిషేవిత తాంబూల పూరితముఖి దాడిమి కుసుమ ప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్ర రూపిణి నిత్యతృప్త భక్తి నిధి త్రి నిఖిలేశ్వరి మైత్రాది వాసనాలభ్య మహాప్రణయ సాక్షిణి పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన గణ రూపిణి మాధ్వీపానాలస మత్త మాతృకా వర్ణ రూపిణి మహా కైలాస నిలయ మృణాల మృదుదోర్లత మహానీయ దయామూర్తి మహా సామ్రాజ్యశాలిని ఆత్మ విద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడసాక్షరీ విద్య త్రికూట కామకోటిక కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవిత శిరస్థిత చంద్రనివ పాలస్తేంద్రు ధనుప్రభ హృదయస్థ రవి ప్రఖ్యా త్రికోణాంతర దీపిక దాక్షాయిని దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని ధరాందోళిత దీర్ఘాక్షి ధరాశోషులోన్ముఖి గురుమూర్తి గుణనిధి గోమాత భువ జన్మభు దేవేశి దండనీతిస్థ దహరాకాశ రూపిణి ప్రతిపన్ముఖ్యారాకాంత తిథిమండల పూజిత కళాత్మిక కళానాద కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత ఆదిశక్తి రమేయాత్మ పరమ పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని త్రిపుర త్రిజగన్వంద్య త్రిమూర్తి శ్రీహృదయేశ్వరి ప్రత్యక్షరి దివ్యగంధాండ్య సింధూర శిలకాంచిత ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగదీశ్వరి ధ్యానగమ్య పరిచేజ్య జ్ఞానద జ్ఞానవిక సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్ర అచిత లీలా క్లుప్త బ్రహ్మాండ మండల అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి చెప్పండి. లాస్ట్ లో కొంచెం దీర్ఘం ఉంటుంది కదా, దీర్ఘం వినబడేలాగా చదవండి అమ్మా. ఓకే ఓకే ఓకే. ఎన్నోది ఇప్పుడు నేను 129 స్టార్ట్ చేస్తున్నా. అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ట
సదసద్రూపధారిణి. ఓకే, ఇంకెవరైనా కంటిన్యూ చేస్తారా? చేయమంటే చదువుతా. ఏమండి ఇక్కడ కెదాసు అంది వరలక్ష్మి గారా? ఏంటండి? ఇక్కడ ఎవరో ఇందాక ఉంది నేనే మేడం, నిఖిల నా పేరు. మీరు చదవండి, ఇంకో 20 వరకు మీరు చదవండి. మొత్తం కంప్లీట్ చేసేసింది, అదే చదువు. ఇంకా అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. అష్టమూర్తి రజా జైత్రి లోకయాత్ర విదాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత అన్నదా వసుధా వృద్ధ బ్రహ్మాత్మైక్య స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రహ్మానంద బలిప్రియా భాషారూప బృహత్సేన భావ వివర్జిత సుకారాధ్య శుభకరి శోభన సులభాగతి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృపా రాజపీఠ నివేస్త నిజాశ్రిత రాజ్యలక్ష్మీ కోసనాదా చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంద సాగరమేఘల దీక్షిత దైత్య సమని సర్వలోకవసంకరి సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్య రూపిణి సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత సాంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతీమహి గణాంబా గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియా స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివ జ్ఞాన ప్రదాయిని చిత్కళా ఆనందకలికా ప్రేమ రూప ప్రియంకరి నామ పారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి మిథ్యా జగదిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి లాస్య ప్రియా లయకరీ లజ్జారంభాది వందిత భవదా వసుదా వృష్టి పాపారణ్యదవానలా దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంతర విప్రభా బాక్యాబ్ది చంద్రికా భక్త చిత్తకేకి గణాగణ రోగ పర్వత దంబోలి మృత్యుదారు కుటారిక మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాసన అపర్ణా చండికా చండముండాసుర నిషూదిని క్షరాక్షరాత్మిక సర్వలోకేసి విశ్వదారిణి త్రివర్గదాత్రి సుభగా త్రయంబకా త్రిగుణాత్మిక స్వర్గాపవర్గదా శుద్ధా జపా పుష్ప నివాకృతి ఓజోవతి ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రత దురారాధ్య దురాదర్శ పాటలీ కుసుమ ప్రియా మహతీ మేరు నిలయా మందార కుసుమ ప్రియా వీరారాధ్య విరాట్ రూపా విరజా విశ్వతోముఖి ప్రత్యగ్రూపా పరాకాశ ప్రాణదా ప్రాణరూపిణి మార్తాండ భైరవారాధ్య మంత్రిణీ న్యస్తరాజ్యదూః త్రిపురేసి జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా సత్యజ్ఞానానందరూపా సామరస్య పరాయణ కపర్దిని కళామాలా కామదుఃకామరూపిణి కళానిధి కావ్యకళా రసజ్ఞా రససేవదిః పుష్టా పురాతనా పూజ్య పుష్కరా పుష్కరేక్షణ పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పరా పాసహస్తా పాసహంత్రి పరమంత్ర విభేదిని మూర్త అమూర్త అనిత్యతృప్త ముని మానస హంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి బ్రహ్మాని బ్రహ్మజనని బహురూపా బుధార్చిత ప్రసవిత్రి ప్రచండా ఆజ్ఞా ప్రతిష్టా ప్రకటాకృతి ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠ రూపిణి విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః ముకుంద ముక్తి నిలయా మూల విగ్రహ రూపిణి భావజ్ఞా భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి ఉదార కీర్తి రుద్ధామ వైభవ వర్ణ రూపిణి జన్మ మృత్యుజరా తప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్గుష్ట శాంత్యతీత కళాత్మిక గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ట అకాంత కాంతార్థ విగ్రహ కార్యకారణ్య నిర్ముక్త కామకేలి తరంగిత కనక తాటంక లీలా విగ్రహధారిణి అజాక్షయ వినిర్ముక్త ముగ్ధ క్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ
త్రయీ త్రివర్గనిలయా త్రిస్థా త్రిపురమాలిని నిరామయా నిరాలంబా స్వాత్మా రామా సుధా శృతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియా యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి ధర్మాధారా ధనాధ్యక్ష ధనాన్య వివర్ధిని విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాస విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణి అయోనియోని నిలయ కూటస్థాకుల రూపిణి వీరగోష్ఠి ప్రియా వీరా నైష్కర్మ్య నాదరూపిణి విజ్ఞాన కలనా కల్యా విదగ్ధ బైందవాసన తత్వాదికా తత్వమయీ తత్వమర్థస్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి స్వస్థ స్వభావ మధురా ధీరా ధీర సమర్చిత చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియా సదోదిత సదా తుష్ట తరుణాదిత్య పాటల దక్షిణ దక్షిణారాధ్య ధరస్మేర ముఖాంబుజ కౌలిని కేవల అనర్ఘ్య కైవల్య పదదాయిని స్తోత్ర ప్రియా స్తుతిమతి శృతి సంస్థుత వైభవ మనస్విని మానవతి మహేషి మంగళాకృతి విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిని ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయీ వ్యోమకేశి విమానస్థ వజ్రిని వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియా పంచప్రేత మంచాదిసాయిని పంచమీ పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య సర్మదా శంభుమోహిని ధరాధర సుతాధన్యా ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక బంధూక కుస్మ ప్రఖ్యా బాలా లీలా వినోదిని సుమంగళి సుఖకరి సువేషాఢ్యా సువాసిని సువాసన్యక్షణ ప్రీత ఆశోభనా శుద్ధమానసా బిందుతర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబిక సముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవసంకరి జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి యోనిముద్రా త్రిగంటేసి త్రిగుణ అంబా త్రికోణగా అనగాద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని అభ్యాసాత్ సేజ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానద్వాంత దీపిక ఆబాలగోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక ఏవం శ్రీ లలితా దేవతానామ్యాం సహస్రకం జగుః ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే శ్రీ లలితా రహస్య నామ సహస్ర స్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయః. అయిపోయింది మేడం. హలో హలో ఇదే ఇక్కడ చెప్పుంటే మాహేశ్వరి అన్న మహేశ్వరి అన్న కూడా ఒకటే ఇది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనోన్మణి మాహేశ్వరి అలా కలిపినప్పుడు అక్కడ మనకి అర్థం ఏమి మారదు, కానీ మనోన్మణి దగ్గర దానికి కరెక్ట్ గా ఉండేటట్టు మాహేశ్వరి అని వచ్చింది. మాహేశ్వరి అంటే మహేశ్వరుడి భార్య. ఎవరు మహేశ్వరుడు అంటే శివుడు. శివుడి యొక్క భార్య మహేశ్వరి. మహేశ్వరుడు మహేశ్వరి. అలానే ఇక్కడ మహేశ్వరి అని కూడా అక్కడ అది కూడా మనకి అర్థం మారదు. ఇక్కడ ఏంటంటే దీనికి ఇక్కడ ఏంటంటే మాయాంతు ప్రకృతి విద్యా మాయినంతు మహేశ్వరం అది అన్న అక్కడ మాయ. ఇక్కడ మాహేశ్వరి అంటే ఇక్కడ మాయ ఎవరి ఆధీనంలో ఉంటుందో ఆయన మహేశ్వరుడు. ఆ మహేశ్వరుడికి తో పాటు ఉండేది మహేశ్వరి. అంటే ప్రకృతి మాయా స్వరూపంగా ఉన్నప్పుడు ఆ మాయ ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే మాహేశ్వరి ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ మహేశ్వరి అంటే కూడా అంతే. ఇక్కడ మహేశ్వరి మహాకాళి. ఇక్కడ మనకి ఆ తర్వాత వచ్చింది కదా 144లో ఇక్కడ వచ్చింది. అది కూడా సేమ్ అర్థమే అన్నమాట. అంటే అక్కడ మాయ ఆధీనంలో ఉండి ఇక్కడ ఆ మాయ మహాకాళి రూపంలో, అంటే మహాకాళి కాల స్వరూపం. అంటే మన కాలాన్ని మామూలుగా మనం ఏమంటాము, మహాకాళి అంటే కాళి అన్ని మింగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ అన్ని మింగడం అంటే ఇక్కడ కాలాన్ని ఆవిడ లోపలికి తీసేసుకుంటూ ఉంటుంది. మీరు చూడండి, మనం ఏదైనా జరిగితే కాలమే దానికి పరిష్కారం చెప్తుంది. అంటే ఆ కాలం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ కాలం మాయ రూపంలో ఉన్న కాలము
దాంతో వెళ్తుంది కాబట్టి ఇక్కడ మహేశ్వరికి ఇక్కడ మహాకాళి తోడేంట. ఓకే. ఇక్కడ ఇక్కడ మహేశ్వరి మహాకాళి. అక్కడ ఇక్కడ ఏంటంటే మహేశ్వరి అంటే మహాలక్ష్మీదేవి ఈ రూపంలో చెప్పినప్పుడు అన్ని ఇస్తారు. మహాపాతక నాశనం అంటే అన్ని పాపాలు పోగొట్టే రూపంలో చదివినప్పుడు నెక్స్ట్ లైన్స్ ని బట్టి మహేశ్వరి అని చదవాలి. అదేంటంటే దానికి కొంచెం ప్రాస కోసం అలా పెట్టింది కానీ అర్థం అర్థం అయితే ఒకటే. ఇందులో ఏంటంటే మన పాపాలన్నీ నాశనం చేస్తాక పూజించే దేవతలాగా, ఇందులో ఏంటంటే మొత్తం ఆవిడలో లయమైపోతాయి మహాకాళి అన్నప్పుడు. దానికి అక్కడ మనం ఆ మాయ అవుతుంది కదా, అంటే ఆ ప్రకృతి మన జరిగేవంతా కూడా ఇప్పుడు మనకి అంతా మాయ. నిజానికి మనం అనుకుంటాం ఇప్పుడు జరిగేవన్నీ మళ్ళా ఉంటాయా, ఈ జన్మ అయిపోతే అది అసలు మనకు గుర్తు కూడా ఉండవు. అది చిన్నప్పటి నుంచి కూడా మనం అన్ని గుర్తు తెచ్చుకుంటే అది కాలంలో కలిసిపోతాయి. అందుకని అక్కడ మహేశ్వరి మహాకాళి దగ్గర ఏంటంటే ఆ మాయ కమ్మినదంతా కూడా అది ఎక్కడ కలుస్తుంది అంటే మహాకాళి స్వరూపంలో కలుస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మహేశ్వరి మనోన్మణి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ. ఇక్కడ మన ఇక్కడ కూడా అదే అర్థం. కాకపోతే ఏంటి దాని తర్వాత ఏంటంటే ఇక్కడ అంటే మాయతో ఉన్నదే, కానీ దాన్ని మనం ఇక్కడ ఏంటంటే మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన తర్వాత నామంతో మనం కలుపుకుని అర్థం చేసుకోవాలి, కానీ సేమ్ అదే అర్థం. ఇక్కడ అర్థం మారదు. ఇక్కడ మహాదేవి అంటే వచ్చినయే రావు అంటారు కదా మొత్తం నామాల్లో, అందుకని ఒకసారి కనుక్కోమన్నారు. మహేశ్వరి వేరు మహేశ్వరి వేరు రావు కాబట్టి సందర్భానుసారంగా ఒక దీర్ఘం మార్చారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి దీర్ఘం మారిస్తే అర్థాలు మారిపోతాయి, కానీ మహేశ్వరి అన్న అర్థం మారదు, కానీ నామం మారింది అనమాట. కాకపోతే ఏంటంటే దానికి అనుగుణంగా అంటే అక్కడ మహేశ్వరి మహాకాళి అంటే అక్కడ మాయని ఏంటంటే అక్కడ మాయని కాళీ స్వరూపంలో ఆవిడ తీసేసుకుంటుంది అనమాట. ఇక్కడ మహాలక్ష్మి కూడా మాయా స్వరూపమే మనం అర్థం చేసుకుంటే. ఎందుకంటే చూడండి డబ్బు ఎక్కడ ఒక చోట ఉండదు, అది మాయ కమ్మినట్టుగానే ఎలా వస్తుందో అలా పోతూ ఉంటుంది, ఒక చోట స్థిరంగా లేకుండా. ఎందుకంటే మహాలక్ష్మికి అది ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడ స్థిరంగా ఉంటుంది అనేది కూడా కొన్ని మనకి చెప్పారు, ఎలాంటి చోట్ల మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది అనేది. కానీ ఆవిడ కూడా ఏంటంటే కొంచెం తేడా వచ్చినా కూడా ఆవిడ ఉండదు, మాయ కమ్మినట్టుగానే అలా వెళ్ళిపోతుంది. కరిబింగిన వెలుగు పండు అంటారు కదా అలాగే. అందుకని ఇక్కడ మహేశ్వరినేమో మహాలక్ష్మి తోటి కలిపారు. మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి రుడప్రియ. మహాలక్ష్మి కూడా మాయా స్వరూపం. ఎందుకంటే సంపద ఎలా వస్తుందో ఎలా వెళ్తుందో కూడా నీకు తెలియదు, అది కూడా మాయా స్వరూపమే. ప్రాణం కూడా అంతే, ఆ ప్రాణం కూడా అంతే. అందుకని అక్కడ మహాకాళితో కలిపినప్పుడు కూడా కాలం కూడా మాయా స్వరూపమే, అట్లా దానికి జోడించారన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఉంది కదమ్మా, 168 శ్లోకంలోను 91 శ్లోకంలోను కూడా ఫస్ట్ లైన్ లో తత్వమయి అని వచ్చింది. మరి నామాలు ఏమైనా విడిగా సెపరేట్ గా విడగొట్టబడ్డాయేమో చూస్తున్నా. ఎక్కడ 91లో ఫస్ట్ లైన్ లో తత్వమయి ఉంటుంది. మళ్ళీ 168 168లో కూడా తత్వాధిక తత్వమయి. అక్కడ దాన్ని కలిపినప్పుడు మళ్ళా కొంచెం మనకి ఆ నామంతో కలిపినప్పుడు, కానీ అది ఒకటే ఉంటుంది అర్థం, కానీ ఇంకో నామంతో జోడించుకున్నప్పుడు మళ్ళీ దాని అర్థం మారుతుంది. అంటే ఇక్కడ తత్వమయి ఒకటే నామం ఏమో చూస్తున్నాను, అదే సహస్రనామాల్లో ఒకటే నామం ఇచ్చారా, 168లో ఎన్ని నామాలు ఇచ్చారని చూస్తున్నాను. ఇక్కడ తత్వాసన తత్వమయి ఉంది, ఇక్కడ తత్వాధిక తత్వమయి ఉంది. అక్కడ తత్వాసన తత్వమయి దగ్గర తత్వమయిని 3 నామాలుగా తీసుకున్నారు కదమ్మా.
ఇక్కడ ఇక్కడ ఎన్ని చూసుకున్నారని చూస్తున్నాను. ఇక్కడ కూడా తత్వమయిలో 3 నామాలే ఉంటుంది. మూడు నామాలే. దాన్ని ఎక్కడ మారుతుంది అంటే తత్వాధిక దగ్గర మారుతుంది. తత్వాధిక తత్వమయి తత్వం అర్ధ స్వరూపిణి. ఆ తత్వాన్ని అర్థించినప్పుడు దాంట్లో వచ్చే ఆ స్వరూపం. లేదమ్మా, ఇక్కడ తత్వమయి ఒకటే నామంగా ఇచ్చాడు. మరి నా దగ్గర ఉన్న గూగుల్లో చూస్తుంటే ఈ 168వ శ్లోకంలో తత్వమయి ఒకటే నామంగా ఇచ్చాడు. నేను ఒక పని చేస్తాను, ఇప్పుడు ఇది నేను నోట్ చేసుకుని నేను నెక్స్ట్ క్లాస్ లో దీనికి చెప్తాను. ఓకే మేడం. ఓకే, నాకు ఇది గుర్తు చేయండి. నేను ఇది గుర్తు చేస్తాను. ప్లస్ 168 168 రెండు నేను ఇది చేసుకుని, ఎందుకంటే నేను చెప్తాను. ఈ నామాలు సహస్రనామాలు దాంట్లో ఒక దాంట్లో చెక్ చేస్తే 91 దగ్గర తత్వమయిని 3 నామాలు తీసుకున్నాడమ్మా. అది 168లో తత్వమయిని ఒక నామంగానే రాశారు. అందులోను మీరు తర్వాత చెక్ చేసి చెప్పండి. ఇక్కడ ఏమవుతుందంటే తత్వాధిక తత్వమయి తత్వమర్ధ స్వరూపిణి. ఆ తత్వమయి అందులో కలిసినప్పుడు అర్థం ఇంకోలాగా తీసుకోవాల్సి వస్తుంది. అదే ఒకటి ఆ తత్వమయి మొత్తం అంతా ఒకటే తీసుకుని దాని తత్వసారాన్ని అంతా దాంట్లో చెప్పాలనుకుంటా. మీరు అప్పుడు ఇది నేను నెక్స్ట్ దాంట్లో ఈ రెండింటికి నేను చెప్తాను. ఓకే మేడం. ఫలశ్రుతి చెప్పి కంప్లీట్ చేసేయచ్చు. ఫలశ్రుతి ఇప్పుడు చెప్పేస్తారా? నేను చెప్పైనా అమ్మా? చెప్పేసేయండి. 11 శ్లోకాలు గాని 9 శ్లోకాలు గాని. ఫలశ్రుతి ఇత్యేతన్నామ సాహస్రం కథితం తే ఘటోద్భవ రహస్యానాం రహస్యం చ లలితా ప్రీతిదాయకం సర్వాపమృత్యు శమనం అకాల మృత్యు నివారణం సర్వజ్వరాతి శమనం దీర్ఘాయుష్యప్రదాయకం అనేన సదృశం స్తోత్రం న భూతం న భవిష్యతి సర్వరోగ ప్రశమనం సర్వసంపత్ ప్రవర్ధనం పుత్రప్రథమ పుత్రాణాం పురుషార్థప్రదాయకం ఇదం విశేషాత్ శ్రీదేవ్యాః స్తోత్రం ప్రీతిదాయకం జపే నిత్యం ప్రయత్నేన లలితోపాస్తి తత్పరః ప్రాతః స్నాత్వా విధానేన సంధ్యా కర్మ సమాప్య చ పూజాగృహం తతో గత్వా చక్రరాజం సమర్చయేత్ విద్యాం జపేత్ సహస్రం వా 300 శతమేవ వా రహస్యనామ సాహస్రమిదం పశ్చాత్ పఠే నరః జన్మ మధ్యే సకృచ్చాపి ఏతత్ పఠతే సుధీః తస్య పుణ్యఫలం వక్ష్యే శృణు త్వం కుంభసంభవ గంగాది సర్వతీర్థేషు యస్నాయాత్ కోటి జన్మసు కోటిలింగ ప్రతిష్ఠాం చ యః కుర్యాద విముక్తకే కురుక్షేత్రే తు యో దద్యాత్ కోటివారం రవిగ్రహే కోటి సువర్ణ భారాణాం శ్రోత్రియేషు ద్విజన్మసు యః కోటిం హయమేధానామాహరేద్గాంగరోధసి ఆచరేత్ కూపకోటీర్యో నిర్జలే మరుభూతలే దుర్భిక్షేయ ప్రతిదినం కోటి బ్రాహ్మణ భోజనం. మేడం ఫలశ్రుతి రోజు కంపల్సరీ చదవాలండి. అయిపోయిన తర్వాత లలితా సహస్రనామాలు చదివిన తర్వాత ఒక 11 సార్లు నమస్వాయ నమస్వాయ అనుకుని ఉమాయ నమః కూడా అనుకోని ఉమాయ నమః గాని లేకపోతే అది అనుకుంటే ఏంటంటే మన అమ్మవారి చేసిన చోట ఖచ్చితంగా మన శివుడి చేయాలి కాబట్టి నమస్వాయ అది ఒక 11 సార్లు అయినా అనుకుని అప్పుడు ఉమాయ నమః అనుకుంటే మనం ఏదన్నా మనకి తెలియకుండా దోషాలు చదివితే అది ఇది అవుతుంది. ఫలశ్రుతి 3 గాని 5 శ్లోకాలు గాని 7 గాని 9 గాని 11 గాని చదువుకుంటే మన టైం బట్టి. ఓకే ఓకే. అదే ఏదన్నా కామ్యంతో చేసినప్పుడు చదవచ్చు, విడిగా చదవక్కర్లేదని ఎప్పుడు నేర్చుకోలేదు. ఇప్పుడు చదువుతున్నారని అడుగుతున్నాను. నేర్చుకుంటాను. మన కామ్యం అంటే మన ఏదో ఫలశ్రుతి మన 3 గాని మన టైంని బట్టి 5 గాని 7 గాని అలా చదువుకుంటే మంచిది. ఓకే మేడం. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే లలితా సహస్రనామం చదివితే ఖచ్చితంగా శివనామము శ్లోకము ఏదో ఒకటి అట్లా శివుడికి మాత్రం కలుపుకోవాలి. అదే ముందు దక్షిణామూర్తి చదువుతాం మామూలుగా అయితే చదవచ్చు కదా అలాగా. దక్షిణామూర్తి శివుడే. అదే అంటున్నాను, దక్షిణామూర్తి గురుస్వరూపంగా తీసుకుని మేము అది చదివి లలిత చదువుతాము. అలా అయినా చదవచ్చు కదా ముందు చదవచ్చు. దక్షిణామూర్తి ముందో వెనకో శివుడిని కలుపుకోవాలి. ఎందుకంటే దక్షిణామూర్తి శివుడే కదా. అదే గురుస్వరూపం అని ఆయనది చదివి ఇది చదువుతాము లలిత. ఓకే మేడం.
కాకపోతే ఏంటంటే మనం ఏది చేసినా కూడా అనుమానం అయితే పెట్టుకోకూడదు. అందుకని ఏంటంటే మనం అందుకే అపరాధ వాళ్ళు స్తోత్రం చదువుకోవడము. అన్ని కరెక్ట్ చేశాను. ఒకసారి మీరు పర్సనల్ గా చెప్తున్నారు కదా, ఒకసారి అడిగితే ఆ డౌట్ కూడా పోద్ది, ఇంకొంచెం ప్రశాంతంగా చదవచ్చు. పర్లేదు. మనం ఏంటంటే అందరం కలిసి, ఎందుకంటే మనకి ఇది ఎంత తెలుసుకున్నట్టే. ఇది మహా ఇది ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడితోటే ఏదో మొత్తం వచ్చేస్తుంది అలా ఏం ఉండదు. అదే అదే అంటే మీరు రకరకాల బుక్స్ చదివి తెలుసుకున్నారు కదా, అన్ని బుక్స్ మేము చదవలేకపోయినా మీ నాలెడ్జ్ షేర్ చేస్తారు కదా, అందుకని ఒకసారి చెక్ చేద్దామని చెప్పి చదవమన్నారు. ఇప్పుడు నేను చీరల మీద రాసేటప్పుడు కూడా ఎంత రాస్తున్నా దానికి మళ్ళా దాని కరెక్షన్స్ ఉంటూనే ఉంటుంది. అదే అదే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ చదివినందుకు. ఎందుకంటే మనం అందరం కలిసే దీన్ని నేర్చుకుంటున్నట్టు. దీని ఏంటంటే అమ్మవారి నామాల్లో ఒక నామం ఉంది, వీరగోష్ఠి ప్రియ అని. వీరగోష్ఠి ప్రియ, గోష్ఠి అంటే ఏంటి మనకి కలిసి సామూహికంగా సమావేశము, గోష్ఠి చర్చ చేయడం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వీరగోష్ఠి అంటే వీరులు అంటే మన ధైర్యంగా ఉండి అలాంటి వాళ్ళం కూర్చుని ఇక్కడ ఒక చర్చ చేస్తున్నది, అది అమ్మవారికి ఇష్టం అన్నమాట, వీరగోష్ఠి ప్రియ. అంటే ఎప్పుడు మన లోపల ఎప్పుడైతే మనం ధర్మాన్ని పట్టుకుంటామో, సత్యం పలుకుతామో, ఎప్పుడైతే ఉంటాయో అవన్నీ, అప్పుడు ఏంటంటే మన లోపల భయం ఉండదు. మేడం అది మీ దగ్గర దుర్గా కవచం ఉందా మేడం అవైలబుల్ గా? దుర్గా కవచమా? ఉంది. దాన్ని ఏంటంటే PDF పెట్టాను. అది మా దగ్గర ఉంది, అది కరెక్ట్ కాదన్నారు. మా పంతులు గారికి చూపిస్తే వీళ్ళు హిందీలో వేరేలా చదువుతున్నారు వీళ్ళు. ఒకసారి మీ దగ్గర ఉంటే కొంచెం నాకు ఒకసారి షేర్ చేయండి, గ్రూప్ లో కానీ విడిగా కానీ. నాకు కొంచెం 6 రోజులు పడుతుంది, నేను ఇక్కడ ఉన్నాను వేరే చోట. అదే మిగిలిన కవచాలు ఉన్నాయి కానీ దుర్గా కవచం చదవమన్నారు, మంచిదని చెప్పి. నా దగ్గర లేదు, చాలా చోట్ల వెతికాం కానీ దొరకలేదు, కరెక్ట్ అయింది. అయితే అందుకని అమ్మవారికి నచ్చేదే మనం చేస్తున్నాం మనం అంటాం. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే గాని మనం ఇక్కడ కూర్చొని తెలుసుకోలేము. ఎందుకంటే ఇది క్రమేణా కొంచెం అదేమంటారు, ఒక క్రమముక్తి అంటారు కదా, అలా మనకి నెమ్మదిగానే రావాలి అన్నమాట. అంతా ఒకసారిగా కూడా మనకి వదలవు. శాంతి నిత్యం చెప్పుకుందాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ నమః. శ్రీమాత్రే నమః. మళ్ళీ వచ్చే శనివారం కలుసుకుందాం. వీలైనంత వరకు లలిత సహస్రనామాలు చేసి కౌంట్ పెట్టరా, పెట్టి మీ గోత్రనామాలు కూడా పెట్టండి. లలిత సహస్రనామాలు ఆ గ్రూప్ లో పెట్టండి. హరి ఓం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. It's just